హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎర్లీ మార్నింగ్ థాట్స్, మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు చూద్దామా? మీ పర్సన్ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. మీకు ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి. ఓం గం గణపతియే నమః. గణేష, వీళ్ళ పర్సన్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ నేమ్స్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి? త్రీ ఆఫ్ వాండ్స్, ఫోర్ ఆఫ్ వాండ్స్. మార్నింగ్ మీ పర్సన్స్ ఆలోచనలు చాలా పాజిటివ్గా వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, burden, ten of swords, ten of wands, ten of wands. ఓకే, కొన్ని నెంబర్స్ లెటర్స్ అనేవి చెప్తాను. అవి మ్యాచ్ అయినా కాకపోయినా మేజర్ ఆర్కానా కార్డ్స్, జడ్జిమెంట్ అనేది మేజర్ ఆర్కానా కార్డ్స్ అండి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే పెంటికల్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, వాన్స్ ఎనర్జీ, అన్ని ఎనర్జీస్ అన్నీ కవర్ అయిపోయినాయి. అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు. ఇంకా కొన్ని లెటర్స్ అంటే నెంబర్స్ చెప్తాను. 1, 7, 4, 3, 10. ఓకే, ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ అంటే ఇంకా ఎస్, ఓ, డబ్ల్యూ, కే, జీ, టీ, క్యూ, ఎస్, యు, పి, ఈ, ఏ. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి. ఇంకా లెటర్స్, నెంబర్స్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ, మీ బర్త్డే డేట్లో కానీ, ఇంకా మీ పర్సన్ బర్త్డే డేట్లో కానీ ఏవో ఒకటి అవి ఉండొచ్చు. అయినా కాకుండా ఎనర్జీస్ అనేవి మీకు మ్యాచ్ అయినా కాకపోయినా ఎనర్జీస్ మ్యాచ్ అయితే సరిపోతాయండి. ఓకేనా? మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ దగ్గరికి రావాలి, మీ మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో బర్డన్ ఫేస్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీ గురించి ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు. కరెక్ట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. చూసారా, కపుల్ కార్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఇంకా కింగ్ ఆఫ్ కప్స్. మీరు ఒకరికొకరు కపుల్స్, సోల్మేట్ కనెక్షన్ లేదా సోల్మేట్ కనెక్షన్ అనేది కనపడుతుంది. ఇంకా కార్మిక్ రిలేషన్ కనపడుతుంది. మీరెవరైతే దూరంగా ఉన్నారో, మీ పర్సన్ లైఫ్లో నుంచి ఎవరైతే దూరంగా ఉన్నారో, మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్. మీరు దూరంగా ఉండబట్టి పర్సన్ ఒకవేళ దగ్గరగా ఉన్నా కానీ, ఇద్దరు కలిసి ఉన్నా కానీ మీ మధ్య కొంచెం గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అలాగే మీకు మీ పర్సన్ అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. మీకు మీ పర్సన్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయితే మీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు ఏదో ఒక మీ పర్సన్కి మీరు ఎవరైనా మనీ ఇచ్చి
మనీ కూడా మీరు ఇచ్చి ఉంటే, మీకు మీ పర్సన్ నుండి ఎంతో కొంత మనీ అనేది మీ దగ్గరికి రాబోతుంది. మీ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఎవరైనా మనీ ఇచ్చుంటారు కదా మీ పర్సన్‌కి. వాళ్ళు కూడా మీకు తిరిగి ఎంతో కొంత మీ మనీ మీకు ఇవ్వాలి అని చెప్పి మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. కరెక్ట్ టైం వస్తే మీ దగ్గరికి రావాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా మనీ గురించి, మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. మీ లైఫ్‌లోకనేది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైనున్నాయి. యూనివర్స్ అనేది మీకు హ్యాపీ మీకు జడ్జిమెంట్ అనేది మీకు ఇస్తుంది. మీ పర్సన్ కూడా యూనివర్స్‌ని అలాగే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ యూనివర్స్ నుంచే మీకు అనేది మీరు సెపరేషన్‌లో ఉన్నా ఒకవేళ కోర్ట్ ఇష్యూస్ ఇంకా ఏదైనా సరే మీకు ఉన్నా సరే ఆ యూనివర్స్ నుంచే మీకు అనేది జడ్జిమెంట్ అనేది వస్తుంది. మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన లైఫ్‌లో. ఎందుకంటే బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. తన లైఫ్ తనకు చాలా బరువు అనిపిస్తుంది. సిట్యుయేషన్స్ ఇవన్నీ తనకి చాలా బరువుగా అనిపిస్తుంది తనకి. ఎందుకంటే తను అనుకుంటున్నారు మిమ్మల్ని తను చీట్ చేసి వెళ్లారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. తనకి అనేది కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉంది. మిమ్మల్ని మోసం చేసి వెళ్ళానేమో నేను అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? 4 డేస్, 4 వీక్స్, 4 మంత్స్‌లో మీ పర్సన్ నుండి మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఓకేనా? మీకు ఏంజెల్ గైడెన్స్ ఇస్తాను. ఎప్పుడు పాజిటివ్ వేలో థింక్ చేయండి. పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కానీ, సెపరేషన్ కానీ, దూరం కానీ అన్నీ అవే వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీలో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. సెల్ఫ్ లవ్‌లో ఉండండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. ఓకేనా? వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ చెప్పా కదా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లోనే మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు. ఎందుకంటే మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉంటే అంత తొందరగా ఎనర్జీస్ అనేవి మీ దగ్గరికి లాగుతాయి మీ పర్సన్ నుంచి. ఓకేనా? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇయర్ ఫ్రమ్ నౌలోనే తొందరలోనే జరగబోతుంది. ఓకేనా? వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చూసారా? వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్ అంతే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. తను ఆల్రెడీ రావాలనుకుంటున్నారు. మీరు బాగా గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కి. అందుకే ఇప్పుడు చెప్తున్నా కదా! సేమ్ వచ్చేసింది. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీ పర్సన్ ఎనర్జీస్ చాలా అంటే చాలా